శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ విరించి గారు రచించిన కౌపీన సంరక్షణార్థం అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ హాస్య కథ రచన పత్రికలో జూలై 2015లో ప్రచురింపబడింది. మరిక కథలోకి వెడదామా? పొద్దున్నే సెల్ ఫోన్ అదే పనిగా రింగ్ అవుతుంది. నేను జపతపాలు ముగించుకొని సంధ్యవార్చుకొని హాల్లోకి వచ్చేటప్పటికి అరచి పిలిచి అలసి సొలసి ఆగిపోయింది. ఎవరు చేశారు చెప్పమా అని చూదురు గదా, మా తోడలుడు అవధాని గారు. ఈ మధ్యనే అంటే సంవత్సరం క్రితమే మా వదిన గారు అంటే ఆయన అర్ధాంగి బాల్చి తనేసింది, అంటే కాలం చేసింది. ఆయన గారికి 2 కూతుళ్ళు. పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. రెండో ఆమె పెళ్లి చెయ్యాలి. సంబంధాలు చూడమని తరచూ మిస్డ్ కాల్స్ చేస్తుంటాడు. పెద్ద ముండావాడు 10 సార్లు చేశాడు కాబట్టి తిరిగి మనం చెయ్యకపోతే ఆయన నిష్ఠూరాలాడతాడు. నేను మళ్ళీ ఫోన్ కొట్టాను. ఆయన ఫోన్ పక్కనే గోతిగాడ నక్కలా కాచు కూర్చుని టక్కున ఆన్ చేశాడు. హలో అన్నాను. సెల్ ఆన్ చేశాడే అని నీరసంగా. ఆయన సొమ్మేం పోయింది. హల్లో హల్లో అన్నాడు ముత్యాల ముగ్గులు రావు గోపాలరావులా. చెప్పండి అన్నయ్య గారు, ఏమిటి విశేషం అన్నాను. రోడ్లో తలదూర్చాక రోకలి పొట్టుకి వెరవదగునా అన్నట్లు. పెళ్ళి శోభనం లేకుండా విశేషం ఏమిటయ్యా అన్నాడు. అయ్యా, సంబంధాలు చూస్తూనే ఉన్నాను. ఫోటో, జాతకం, బయోడేటా చంకలో పెట్టుకుని తిరుగుతున్నా అన్నాను పెళ్ళిగే పేరేలా. చెమటకి తడిసి తగలబడుతుంది, బ్యాగులో పెట్టుకోండి సలహా ఇచ్చాడు ఆయన. దానికేం ఢోకా లేదు. తమ స్థాయికి తగ్గ సంబంధం కోసం పగలు రేయి తిరుగుతున్నా అన్నాను, నాకు వేరే పనేం లేనట్టు. పగలు చాలు, రాత్రి తిరుగుళ్ళు మాని ఆరోగ్యం జాగ్రత్త. ఇకపోతే స్థాయి కాదు, వయస్సుకి తగ్గ సంబంధం. అదే పిల్లకి 25 ఏళ్ళు దాటాయనుకుంటా అన్నాను ఆయన కూతురు వయస్సు గుర్తు చేస్తూ. దాటితే దాటనివయ్యా, కట్నం ప్రసక్తి లేదు. ఎంతిస్తే అంతకు తృప్తి పడాలి. 1,00,000, 2 లక్షలైనా పర్వాలేదు. ఆడపిల్లలకి బోల్డు డిమాండ్ ఉందండి అన్నాను. పెళ్లి గురించి బెంగపడొద్దు. ఉందనే విషయం నాకు తెలీదా? ఒక్క విషయం చెప్పు. సమయానికి కాస్త ఉడకేసి పడేస్తే చాలదా అన్నాడు. ఎందుకు చాలదు అన్నాను, ఎందుకో అర్థం కాక. అసలు రోగమో రొచ్చో వస్తే సేవలు చేయాలా వద్దా అన్నాడు. చెయ్యొద్దు అన్నాను, ఎవరికో అర్థం కాక. ఊటీ కొడైకెనాల్ కాకపోయినా అన్నవరం, సింహాచలం ఏది ఓపికన్నన్నాళ్ళు వెళ్ళొచ్చు కదా అన్నాడు. కదా మరి అన్నాను, ఎవరితోనో అర్థం కాక. కీళ్ళు అరిగి మోకాళ్ళ నొప్పులు వస్తే కాస్త ఏ మందో మాకో రాయాలిగా అన్నాను. పెళ్లికి మోకాళ్ళ నొప్పులకి లింకేమిట్రా భగవంతుడా అనుకుంటూ. సరే, ఏ రోజుకి ఆ అంగవస్త్రం ఆ రోజు ఆరేయాలి కదా అన్నాడు రెట్టిస్తూ. ఇక వంత పాడటం నా వల్ల కాదు. అంగవస్త్రమా అంటే పంచెలా? ఈ రోజుల్లో అవెవరు కడుతున్నారండి అన్నాను ఆశ్చర్యపోతూ. ఏ గుడ్డలు లేకుండానే తిరగటం ఫ్యాషనా అన్నాడు వెటకారంగా. అది కాదండి, ప్యాంటు షర్టులే కదా అందరూ అన్నాను అమాయకంగా. నేను పంచే కడతాను అన్నాడు ఖరాఖండిగా. మీరు కడితే కట్టండి, పెళ్లి కొడుకెందుకు కడతాడండి అన్నాను నేను మరింత ఖరాఖండిగా. పెళ్లి కొడుకును నేనే కదయ్యా అంటూ తేల్చాడు. మీరా? నారాయణ పాపం క్షమించుగాక అంటూ చెవులు మూసుకున్నా. నారాయణవరు మధ్యలో పిల్లతండ్రా అన్నాడు ఉత్సాహంగా. కేశవనామాల్లో ఒకడు అన్నాను చిరాగ్గా. ఏమిటి వింతగా మాట్లాడుతున్నావు? నీకు నా ఫోటో, బయోడేటా, జాతకం అందలే? చంకలో పెట్టుకుని తిరుగుతున్నానన్నావు కదా. తమరిది కాదు మహానుభావ, తమ ద్వితీయ పృతికారత్నంది అన్నాను. వయస్సులో ఉన్న పిల్ల, దానికేం అర్జెంట్ లేదు. తన పెళ్లి తనే చేసుకుంటానని నాకు గుడ్ బై చెప్పి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి పోయింది. నేనా ఒంటరి మగాణ్ణి, ఆడదిక్కు లేని వాడిని. ఈ వయసులోనే కదయ్యా అసలు ఆడదాని అవసరం అన్నాడు. ఆయనకి వివాహం అర్జెంటో ఆడది అర్జెంటో అర్థం కాలేదు. ఆయన చెప్పిన ఉడగేయటం, ఉతకేయటం, కీళ్ల నొప్పులు, తీర్థయాత్రలు అన్నీ ఆయనకన్నమాట, ఆయన కూతురికి కాదు. అయితే ఇవన్నీ వృధా గాని నాకు తెలిసిన లక్ష్మీకాంతం అనే ఒక ఆవిడ
సెకండ్ ఇన్నింగ్స్ అని ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టింది. అక్కడ మెంబర్షిప్ తీసుకోండి. 50 ఏళ్లు దాటిన ఆడా మగ కూడా అక్కడ చేరొచ్చు. ఏ బాదరబందీ లేని వాళ్ళంతా అక్కడ కలుసుకుంటారు. భావాలు కలిస్తే స్నేహం, భోగాలు విరిస్తే సహజీవనం, ఇష్టమైతే వివాహం, ఆనక కష్టమైతే విడాకులు. రేపు మీరు ఊరొదిలి సిటీకి రండి అన్నాను. ఖర్చేం కాదు కదా అన్నాడాయన ముందు జాగ్రత్తగా. ఆహా, మహా అయితే ఓ 5 రూపాయలు అంతే కదా అన్నాడు ఉదారంగా. ఓ 5 రూపాయలు పెట్టి హెయిర్ డై కొని మిగిలిన ఆ కాస్త జుట్టుకి మీసాలకి రంగేసుకొని రండి అన్నాను. ఏకంగా 5 రూపాయలా అన్నాడు మాట మార్చి. ఏకంగా కాకపోతే ఓ 2 వాయిదాల్లో ఇవ్వండి అన్నాను. సరే అన్నాడు. ఆ అంగవస్త్రం వదిలి చక్కని ప్యాంటు షర్ట్ వేసుకొని రండి, లేకపోతే ఇక్కడ జడుచుకుంటారు. సరే సరే అన్నాడు. ఓ ఆడదాని కోసం 5 రూపాయలు ఖర్చు చేయాలంటే 10 సార్లు ఆలోచించే పెద్ద మనిషి మెంబర్షిప్ ఏం కడతాడు? ఆ వచ్చే ఇల్లాలకి మల్లెలేం కొంటాడు? కూడేం పెడతాడు? ఈయనకి భార్య కాదు కావాల్సింది, జీతం లేని పని మనిషి. సరే రాని చెప్తా. ఉదయాన్నే తెల్లవారుతూనే తలుపులు దబ దబ బాదుతున్న చప్పుడు. తీసి చూస్తే మా తోడలుడు అవధాన్లు గారు. హడావుడి పెళ్లి కొడుకు నీలాంటి రేవు కాసేట. అలా ఉంది మా అవధాన్లు గారి తంతు. తెగించి 5 రూపాయల జుట్టు రంగు ఎప్పుడు కొన్నాడో, మంగళాడికి మళ్ళీ 10 రూపాయలు ఇవ్వాలని తనే ఏ గుడ్డి దీపం కింద ఎప్పుడు వేసుకున్నాడో, పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా సరికొత్త కాపీలాగా ఉంది ఆయన జుట్టు. జారిపోతున్న నీలం ప్యాంటు లోపలికి తెల్లటి పొడుగాటి చేతుల చొక్కాన్ని తోసి పురాతన వస్తువుల్లో నుంచి తీసిన బెల్ట్ అని పిలువబడే పరికరంతో బిగించాడు. పాత చెప్పులు కడిగి కాస్త నూనె రాసినట్టున్నాడు, మెరుస్తున్నాయి. చూడటానికి పెళ్లి కొడుకులాగే ఉన్నాడు గాని కాకపోతే మరీ 50 ఏళ్ల నాటి పాత పెళ్లి కొడుకులాగా. ఎలా ఉంది నా డ్రెస్సింగు అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ. ఆ జిప్పు కూడా పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది అన్నాను. దారి పొడుగునా ఆడాళ్ళందరూ నన్నే చూసి నవ్వుతుంటే మరీ కుర్రాళ్లా ఉన్నానా అనుకున్నా అంటూ జిప్పు పైకి లాగాడు. కాఫీ టిఫినీలు అయ్యాక మా ఆవిడకు అసలు విషయం చెప్పకుండా పెళ్లి కొడుకుని మా తోడల్లుడిని తీసుకుని ఆటోలో బయలుదేరాను. సెకండ్ ఇన్నింగ్స్ అన్న బోర్డు చూడగానే చెంగున ఉరికాడాయన కుర్రాడిలాగా ఉత్సాహంగా గెంతుతూ. జరభద్రం, కాళ్ళు ఇరిగేను, పళ్ళు ఊడేను అన్నాను. మొదటిది సరే గాని రెండేదానికి ప్రాబ్లమే లేదు అన్నాడు. ఏ అన్నాను ఆశ్చర్యంగా. నావి కట్టుడు పళ్ళుగా అన్నాడు తెలివిగా. తెలివి తెన్నారినట్టే ఉందనుకొని ఆటోమీటర్ చూశాను. 50 అయింది. 5 రూపాయలు తలరంగుకి ఆలోచించే మనిషి 50 ఇస్తాడా అనుకుంటూ ఉండగానే 1000 రూపాయల కాగితం తీసి షాక్ ఇచ్చాడు. ఆటోవాడు అదిరిపడి ఆటో దిగి ఎగా దిగా చూసి టిప్పా సార్ అన్నాడు వెటకారంగా. అవుననుకొని మిగిలిన 9.50 ఇయ్యి అన్నాడు అవధాన్లు గారు గడుసుగా. 9.50 ఏం కర్మ, ఏకంగా 10 తీసుకోండి అని 10 రూపాయల కాగితం జేబులో నుంచి తీశాడు. ప్రమాదం శంకించి నేను జేబులో నుంచి 50 కాగితం తీసిచ్చి ఆ 1000 కాగితం లాక్కొని అవధాన్లు గారికి ఇచ్చాను. ఆయన అది ముందే ఊహించినట్లు నా చేతిలో నుంచి అంతే వేగంగా లాక్కొని జేబులో పెట్టుకొని నన్ను అనుసరించాడు. బయట చాలా కార్లు, స్కూటర్లు పార్కు చేసి ఉన్నాయి. హాల్ అంతా చాలా హడావుడిగా ఉంది. చాలామంది 50 దాటిన కుర్రకారు హుషారుగా చిరునవ్వుతో ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ వ్యవస్థాపకురాలు లక్ష్మీకాంతం పట్టుచీరలో మాకు ఎదురొచ్చింది. ఆవిడకి మా అవధాన్లు గారిని పరిచయం చేసి వచ్చిన పని చెప్పాను. వెల్కమ్ టు సెకండ్ ఇన్నింగ్స్, ఇట్ లీడ్స్ టు యువర్ సెకండ్ లైఫ్ అంది ఆవిడ చమత్కారంగా మా అవధాన్ల గారి చెయ్యి పట్టుకొని కుదిపేస్తూ. ఆవిడన్నది సెకండ్ లైఫో వైఫో నాకు అర్థం కాలేదు. మా అవధాన గారు దద్దోజనంలా మరీ నచ్చినట్టున్నాడు. చెయ్యి వదలటం లేదు. ఆమె స్పర్శ అతగాడికి షాక్ కొట్టినట్టుగా ఉంది. చలిజ్వరం వచ్చిన వాళ్ళ కట్టుడు పళ్ళు టకటకా శబ్దం చేస్తూ వణుకుతున్నాడు. మరీ వణక్కండి, మీ వయసు తెలిసిపోతుంది అన్నాను పక్క నుండి నెమ్మదిగా. ఏం వయసయ్యా, మొన్న పుష్కరాలకే కదా షష్టి పూష్టి అవుతా అన్నాడు తనేదో 16 ఏళ్ల బాలాకుమారుని అన్నట్టు. కరెక్టే, వచ్చే ఏడాదే మళ్ళీ పుష్కరాలు.
అన్నాను తమరికి 70 దాటాయని గుర్తు చేయటానికి. చేసి పెట్టేవాళ్ళు లేక సరైన తిండి పోషణ కుదరక ఇలా ఉన్నా గాని నా సామర్థ్యం మీ వదిన గారిని అడగాలి అన్నాడు ఆయన. ఆవిడ ఎలాగూ లేదు కదా అనే ధైర్యంతో రంగేసిన మీసాన్ని మేలేస్తూ, పోయిన వదిన గారితో వాగాలంటే మాకు సాధ్యం కాదు, వచ్చే వదిన గారితో వేగాలంటే మీకు సాధ్యం కాదు అని గొణుక్కుంటూ, సరే పదండి అన్నాను. హాల్లో 50 నుంచి 80 ఏళ్ల వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ ఓపికలు లేకపోయినా తీరిక చేసుకుని వేడుకగా ఆ సమావేశానికి వచ్చారంటే మనిషికి తోడు కావాలనే కోరిక ఎంతలా ఉంటుందో అర్థమైంది. మీటింగ్ ప్రారంభమైంది. లక్ష్మీకాంతం కొత్త మెంబర్స్ని స్టేజీ మీదకి ఆహ్వానించి అందరికీ పరిచయం చేస్తోంది. మా అవధాన్ల గారి వంతు వచ్చింది. ఈరోజు మనకు ఒక అపూర్వమైన కొత్త మెంబరు వచ్చారు. ప్రజలకెంతో సేవ చేసి ఉత్తమ అధికారిగా మన్ననలు పొంది దాన ధర్మాలకు పేరెన్నికగన్న రిటైర్డ్ తహసీల్దార్ శ్రీ అవధాన్ల గారిని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మీకాంతం చప్పట్లు కొడుతూ కొట్టిస్తూ అవధాన్ల గారిని ఆహ్వానించింది. అవధాన్ల గారు ఏనుగంబారి ఎక్కినట్లు సంబరంగా స్టేజీ ఎక్కి అందరికీ నమస్కారం పెట్టాడు. స్టేజీ మీదే లక్ష్మీకాంతం మెంబర్షిప్ ఫామ్ మీద సంతకం తీసుకుంది. 60ల్లో, నిజానికి 70ల్లో, 60ల్లో 20ల హుషారుగా ఉన్న శ్రీ అవధాన్ల గారు అందరిలా మెంబర్షిప్ ఫీజు 5,000 రూపాయలే కాకుండా మన సంస్థ అభివృద్ధికి ₹1,00,000 విరాళం ఇస్తారని ఆశిస్తున్నాం. వారు మన సంస్థ లైఫ్ మెంబర్గా ఉండాలని, వారి సేవలు మన సంస్థకి చాలా అవసరమని మనవి చేసుకుంటున్నా అని లక్ష్మీకాంతం అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. స్టేజ్ ఎక్కినప్పుడు అమృతం తాగిన మొహంలా ఉన్న అవధాన్ల గారు దిగేటప్పుడు ఆముదం తగిన వాళ్ళలాగా అయిపోయాడు. స్టేజీ దిగగానే అవధాన్ల గారిని చాలా మంది ఆడ మెంబర్లు చుట్టుముట్టి అభినందిస్తున్నారు. అవధాన్ల గారికి నవ్వాలో ఏడవాలో తెలియక డైలమాలో పడి ఏం చేయమంటావు అన్నట్లు నాకేసి చూశాడు. ఇదే సరైన సమయం అనుకుని ఎంజాయ్ యంగ్ మ్యాన్ అన్నట్లుగా చెయ్యి థమ్సప్ సింబల్లా చూపించాను. అంతే, అవధాన్ల గారు కుర్రాడై పేట్రేగిపోయాడు. దానకర్ణుడు ఆవహించినట్లున్నాడు. చెవులో నుంచి చెక్కు బుక్కు తీసి ఆటోగ్రాఫ్లు ఇచ్చినట్లు చెక్కులపై సంతకం చేశాడు. ₹5 రంగుకి ఆలోచించిన అవధాన్లు గారు 5,000 మెంబర్షిప్పే కాకుండా ₹1,00,000 డొనేషన్ చాలా అన్నట్టుగా చూసి కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన సేవలు సంస్థకు కాకుండా లక్ష్మీకాంతానికి ఎక్కువ అంకితమయ్యాయి. కొంతకాలానికి సెకండ్ ఇన్నింగ్స్ లైఫ్ మెంబర్గా, లక్ష్మీకాంతం లైఫ్ పార్ట్నర్గా సెటిల్ అయ్యాడు. మకాం సిటీకి మార్చాడు. వేషభాషలు మారాయి. అవధాన్ల గారి పేరు కూడా మారింది. లక్ష్మీకాంతం గారి భర్తగా. ఏ విధంగా అయితేనే ఆయన కోరుకున్నట్లుగా ఆయన జీవితంలో లోటు భర్తీ అయ్యింది. అవధాని బావగారిని భ్రష్టుణ్ణి చేశారు అని రోజు మా ఆవిడ ఆడిపోసుకుంటూ ఉంటే ఓసారి చూసొద్దామని మా యంగ్ మ్యాన్ ఎట్లా ఉన్నాడో అని ఓ రోజు ఉదయమే అవధాన్ల గారింటికి బయలుదేరా. బయట నేమ్ బోర్డు వేలాడుతోంది. 2 పేర్లు ఉన్నాయి గాని పైన మనవాడి పేరే ఉంది, అవధాన్లు హస్బెండ్ ఆఫ్ లక్ష్మీకాంతం అని. తలుపు కొట్టగానే ఓ ముసలాయన పంచ మాసిన బనీను వేసుకొని తలకు తువ్వాలు చుట్టుకొని చేతిలో గరిటెతో తలుపు తీశాడు. వంటవాడనుకుంటా. మా అవధాన్లు గారి భోగం బాగుంది అనుకుంటూ, బాబు అవధాన్లు గారిని పిలుస్తావా అన్నాను. పిలవను అన్నాడు గట్టిగా. ఏం నాయనా అన్నాను. నీ బండబడ, నేనేనయ్యా అవధాన్లని, గుర్తుపట్లే, రా రా లోపలికి రా అన్నాడాయన. పెద్దగా నవ్వబోయి ఓసారి లోపలికి చూసి జ్ఞానోదయమైన వాడిలాగా ఆగిపోయాను. ఆశ్చర్యంగా లోపలికి అడుగుపెట్టా. అంతా బాగేనా అని ప్రశ్నించి నా సమాధానం అవసరం లేదన్నట్టుగా 1 నిమిషం కూర్చో అంటూ వంటింట్లోకి వెళ్ళాడు. నేను వెనకాలే అనుసరించా. 4 బర్నర్ల స్టవ్ మీద పాలు, నీళ్లు, కుక్కరు, పులుసుతో ఏకకాలంలో సవ్యసాచిలా నల భీముడిలా విన్యాసాలు చేస్తున్నాడు. ఫిల్టర్తో డికాక్షన్ తీసి 3 కప్పుల్లో కాఫీ కలిపాడు. 1 నాకు ఇచ్చాడు. 1 కప్పు తను తీసుకొని గబగబా తాగేశాడు. ఓ ఇంటివాడయ్యాడనుకున్నాను గాని ఓ వంటవాడయ్యానని అప్పుడు తెలిసింది.
కూర్చో అని 3వ కప్పుతో బెడ్రూంలోకి వెళ్ళాడు లక్ష్మీకాంతానికి అనుకుంటా. ఎంతసేపటికి బయటికి రాడు. ఏ సరస సల్లాపాల్లో ఉన్నారో కొత్త జంట అని ఓ 5 నిమిషాలు చూశా. అయిపు లేడు. నెమ్మదిగా 2 అడుగులు బెడ్రూమ్ కేసి వేశా. కర్టెన్ గాలికి ఎగిరి లోపలి దృశ్యం కనబడింది. ఆవిడ బెడ్ మీద కూర్చొని కాఫీ సిప్ చేస్తోంది. ఆయన ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని మోకాలికి మూవ్ రాస్తున్నాడు. మరో 5 నిమిషాలకి బయటకు వచ్చాడు. ఏమిటి విశేషాలు అన్నాడు ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ. కొత్త జంట, విశేషం మీరే చెప్పాలి అన్నాను విశేషం అన్న చోట నొక్కి పలుకుతూ. ఏముంది, కాంతానికి మోకాలు నొప్పి, నేనే వేళ్లకింత ఉడకేసి పడేస్తున్నా. ఖాళీగా కూర్చుంటే ఏం దోస్తుంది గనక. సెకండ్ ఇన్నింగ్స్ బ్రాంచీలు ఊటీ కొడైకెనాల్లో కూడా పెడుతుందట కాంతం. ఆ బిజీ వాషింగ్ మిషన్ పాడైంది. ఏ రోజు చీరలు అంగవస్త్రం ఆ రోజు ఉతుక్కోవాలి కదా, ఆ పని చూడాలి. ఒక్క క్షణం ఖాళీ ఉండటం లేదనుకో. నా వయసు ఓ 10 ఏళ్లు తగ్గినట్టు లేదు అన్నాడు హుషారు అభినయిస్తూ. బ్యాంకు బ్యాలెన్స్ కూడా 1,00,000-2 లక్షల్లో తగ్గే ఉంటుంది అన్నాను నెమ్మదిగా. ఏమంటున్నావు అన్నాడు ఆయన అర్థం కాక. అప్పుడే ఏమైంది, మరో నెల్లాళ్లలో మరో 10 ఏళ్ల వయసు, మరో 10 కేజీల బరువు తగ్గుతాయి. మీకు వేరే వ్యాయామం అక్కర్లేదు. ఉక్కు శరీరం, నిశ్చయవుల్ని కదా అన్నాను. ఒక్క నిమిషం ఉండు, బట్టలు నానబెట్టి వస్తా అన్నాడు. ఇక నేను వస్తా. ఒక విషయం చెప్పండి, సహజీవనం సహభోజనమేనా, సహశయనం ఉందా అన్నాను బయలుదేరడానికి లేస్తూ. కౌపీన సంరక్షణార్థం అన్నట్టు అదొక్కటే తక్కువ. నువ్విచ్చిన సలహా ఇదిగో ఇలా అఘోరించింది అన్నాడు దగ్గరకొచ్చి రహస్యంగా. ఏమండి, లోపల నుంచి కాంతం కేకలాంటి పిలుపు. వస్తున్నా అవధాన్లు పరుగులాంటి నడక. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.